హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో రెగ్యులర్‌గా యూజ్ చేసే ఒక వర్డ్ అండి. బబుల్ బరస్ట్ అయిందంటారు. వాళ్ళ అర్థం ఏంటంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయింది. ఇంక ఇది రికవర్ అవ్వదనేది వాళ్ళ ఉద్దేశం. బట్ అండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీ ఇంకా బిగిన్ కాలేదు. వీ హ్యావ్ జస్ట్ స్క్రాచ్డ్ ద సర్ఫేస్. రాబోయే 25 ఇయర్స్ వరకు ఈ గ్రోత్ స్టోరీ ఆగేది కాదు. దీనికి రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ అనేది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి క్యాపిటల్ లాంటి సిటీ. అలాగే కమర్షియల్ స్పేసెస్ ఆక్యుపెన్సీలో టోటల్ ఇండియాలోనే మనం సెకండ్ ప్లేస్ ఉన్నాం ఆఫ్టర్ బెంగళూరు. సో ఇక్కడ ఒక విషయం అందరూ గ్రహించాలండి. కమర్షియల్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది అంటే వాట్ డస్ దట్ మీన్? జాబ్స్ పెరుగుతున్నాయి. కమర్షియల్ ఆఫీసర్స్ లేకపోతే ఐటీ ఆఫీసర్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అన్నీ హైదరాబాద్కి క్యూ కట్టినాయి అని చెప్పొచ్చు. సో అగైన్ ఐ రిపీట్, కమర్షియల్ స్పేస్ ఆక్యుపెన్సీలో ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉంది హైదరాబాద్. అంటే రాబోయే 5-6 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో బబుల్ బరస్ట్ అయింది, లేకపోతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టండి. ఒక కాన్ఫిడెంట్గా మీరు ఇన్వెస్ట్ చేయండి. సో డోంట్ మిస్ ద బోట్ దిస్ టైమ్ అండి. హైటెక్ సిటీ వచ్చినప్పుడు ఇలాగే ఆలోచించుంటారు, ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఇలాగే ఆలోచించుంటారు, బట్ అప్పుడు మిస్ అయ్యారు. బట్ దిస్ టైమ్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ విత్ యువర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. డోంట్ మిస్ యువర్ బోట్. దిస్ ఈజ్ ద గోల్డెన్ టైమ్. దిస్ ఈజ్ ద గోల్డెన్ పీరియడ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో ఎవరో ప్రభుత్వం వచ్చింది, ఎవరో సీఎం అయ్యారు, ఇంకేదో జరిగింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవుతుంది అనేది 100% ప్రూఫ్లెస్ ఆర్గ్యుమెంట్ అండి.